సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్‌కి ఎక్కువ డిమాండ్ చూపిస్తున్నారనమాట. సో, ఏం చెప్తారు సార్? బెటరే అంటారా తీసుకుంటే? సో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ కోసం అని అయితే ఐ వోంట్ రికమెండ్ అండి. ఇప్పుడు కస్టమర్కి హిస్ కీప్ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ అయినా ఫస్ట్ హ్యాండ్ ఫ్లాట్ అయినా కస్టమర్ అనేవారు ఆయన హార్డ్ ఓన్ మనీతోనే ఇల్లు కొనుక్కుంటున్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఆయనకి రిక్వైర్మెంట్ ఏముందో అది మనకి మార్కెట్లో కరెక్ట్గా రీసెర్చ్ ఆయన కరెక్ట్గా చేయాలి. సో ఇప్పుడు ఆయన తగిన ఎగ్జాంపుల్ అండి 80 lakhsలో ఫ్లాట్ చూస్తున్నారు అనుకోండి, అదే 80 lakhsలో బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ కూడా దొరుకుతాయి విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ నీకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆర్ హైటెక్ సిటీ కానివ్వండి, సెంటర్ సిటీ వెళ్ళాలనుకున్నా మీకు నియర్ బై లొకేషన్స్లోనే మినిమం బడ్జెట్లో దొరికేస్తాయి మనకి. సో దానివల్ల కస్టమర్ అనేది సెకండ్ రీసేల్ ఫ్లాట్కి వెళ్ళడం అనేది ఇట్స్ అంత మంచి ఆప్షన్ కాదు. అండ్ ఇంకోటి రీసేల్ ఫ్లాట్ వెళ్తుంటే కొంతమంది ఇన్వెస్ట్మెంట్ వైజ్గా కూడా చూస్తున్నారు. సో ఇమీడియట్ గా రిటర్న్స్ రావన్నట్టు అట్లా కూడా ఆలోచిస్తున్నారు. సో దానికన్నా ఇప్పుడు నువ్వు కొనుక్కున్న ప్రైస్ ని నువ్వు నీడ్ టు మల్టిప్లై నెక్స్ట్ 15 years. సో రీసేల్ లో ఆల్రెడీ దాని వాల్యూ డిప్రిషియేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి దెర్ ఇస్ నో ఎనీ ఇఫ్ యూ ఇన్వెస్ట్ హార్డ్ ఆన్ మనీ ఓవర్ మళ్ళీ మీకు రిటర్న్స్ అనేవి కనపడవు కదా అక్కడ. అండ్ నీ పెట్టిన మనీకి దానికి మీకు అప్రిసియేషన్ రావాలి కదా. సో ఆ ఎక్స్పెక్టేషన్ పై చూసుకున్నట్టయితే రీసేల్ ఫ్లాట్స్ కొనుక్కోవడం వేస్ట్ అసలు యాక్చువల్లీ అదైతే. సో, అట్లని ఇప్పుడు విల్లాస్‌లో కావచ్చు, ఫ్లాట్స్‌లో కావచ్చు కొన్ని 30, 25 వరకు కూడా ఉంటాయి. సో, అలాంటి వాటిలో తీసుకుంటే